गायत्री हिंदी विद्यालय में आपका स्वागत है। नमस्ते बच्चों, मेरा नाम सतीश, मैं हिंदी अध्यापक हूँ। आज मैं परीक्षाओं के लिए उपयोगी दीपावली निबंध पढ़ाना चाहता हूँ। किताब खोलकर लिखते हुए पढ़िए। निबंध कैसे लिखना चाहिए, रूपरेखा में क्या क्या होना चाहिए, इन सभी विषय भी आज सीखेंगे। अगर कोई शंका होते तो गूगल क्लासरूम में पोस्ट कीजिए। बच्चों, आज हम इस कक्षा में दिवाली किसी त्योहार का वर्णन के संबंधित एक निबंध सीखेंगे। दिवाली निबंध में रूपरेखा, भूमिका, विषय, विश्लेषण, उपसंहार। बच्चों, यह देखिए भूमिका। दिवाली हिंदुओं का प्रमुख त्योहार है। मेरा प्रिय त्योहार दिवाली है। बच्चे, बूढ़े, स्त्री पुरुष, धनिक, गरीब सबके लिए यह प्रिय त्योहार है। यह पर्व आश्विन अमावस्या को मनाया जाता है। दिवाली का अर्थ होता है दीपों की पंक्ति या वास्तव में 5 त्योहारों का समूह के रूप में है। दिवाली हिंदुओं का प्रमुख त्योहार है। అంటే దీపావళి పండుగ హిందువుల యొక్క ప్రముఖ పండగ. అంటే హిందువులు చేసుకునే ఫెస్టివల్స్లో ముఖ్యమైనటువంటి ఫెస్టివల్ ఈ దీవాలి. మేరా ప్రియ त्योहार दिवाली है. అలాగే నాకు ఇష్టమైనటువంటి పండగ దీపావళి. बच्चे बूढ़े, स्त्री पुरुष, धनिक गरीब सबके लिए यह प्रिय त्योहार है. అంటే ఈ పండగని పిల్లలు, పెద్దలు, స్త్రీలు, పురుషులు, ధనిక్ గరీబ్ పేదవాళ్ళు, డబ్బున్నవాళ్ళు అంటే ఉన్నవాళ్ళు सबके लिए यह प्रिय त्योहार है. అంటే ఈ ఫెస్టివల్ అందరికీ కూడా చాలా ఇష్టమైనటువంటి ఫెస్టివల్గా చెప్పచ్చు మనం ఈ దీవాళిని. यह पर्व आश्विन अमावस्या को मनाया जाता है. ఈ ఫెస్టివల్ మనం ఆశ్విజ అమావాస్య నాడు ఈ ఫెస్టివల్ మనం జరుపుకుంటాం. दिवाली का अर्थ होता है दीपों की पंक्ति है. అంటే దీపావళి అంటే దీపాల యొక్క పంక్తి అంటే వరుస, అంటే దీపాల లైన్, దీపావళి రోజున దీపాలు వరుసగా పెట్టుకుంటాం కాబట్టి అది దీపావళి యొక్క దీపంకి పంక్తి అని మనం చెప్పడం జరుగుతుంది. यह वास्तव में 5 त्योहारों का समूह रूप है. అంటే వాస్తవానికి ఇది 5 పండుగల తాలూకు ఒక సమూహ రూపమే ఈ दिवाली. बच्चों, यह देखिए विषय. नरक चतुर्दशी के बारे में एक कथा प्रचलित है. प्राचीन काल में नरकासुर नामक एक राक्षस रहता था. वह बड़ा दुष्ट था. वह लोगों को बहुत सताता था. लोगों में त्राही त्राही मच गई. लोगों की प्रार्थना सुनकर भगवान श्री कृष्ण ने सत्यभामा के साथ नरकासुर पर आक्रमण किया. नरक चतुर्दशी के बारे में एक कथा प्रचलित है. అంటే మనం ఈ దీపావళి ముందు రోజుని నరక చతుర్దశి జరుపుకుంటాం. ఈ నరక చతుర్దశి సంబంధించినటువంటి ఏక కథ ప్రచలిత హై. అంటే ఒక కథ బాగా పాపులర్గా మనందరికీ తెలుసు. ప్రాచీన కాలమే నరకాసురు నామక్ ఏక రాక్షస్ రహతాత. అంటే మనకు ప్రాచీన కాలంలో నరకాసురుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు. వహ బహుత్ దుష్టత, వహ బడా దుష్టత, అతను చాలా దుష్టుడు. అంటే అన్నీ కూడా ప్రజలకు ఇబ్బంది పడేటటువంటి పనులు చేస్తూ ఉండేవాడు. వహ లోకంకో బహుత్ సతాతాత, అంటే ప్రజలను చాలా ఇబ్బంది పెడుతూ పీడిస్తూ ఉండేవాడు. లోగో మే త్రాహి త్రాహి మచగయి. ఇక్కడ త్రాహి త్రాహి అంటే బచావో బచావో, అంటే ప్రజలందరూ కూడా రక్షించండి రక్షించండి అని ఆర్తనాదాలు వినపడుతూ ఉండేవి. లోగోకి ప్రార్థనా సునకర్ భగవాన్ శ్రీకృష్ణనే సత్యభామ కే సాత్ నరకాసుర్ పర్ ఆక్రమణ కియా. అంటే ప్రజలందరూ వెళ్ళి శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళి వాళ్ళని రక్షించమని అడిగితే అప్పుడు శ్రీకృష్ణుడు సత్యభామకే సాత్, అంటే సత్యభామతో కూడా వెళ్ళి నరకాసురుడి పర్ ఆక్రమణ కియా, అంటే నరకాసురుడి మీద అటాక్ చేయడం జరిగింది. बच्चों, यह कुछ शब्द दे दिया है, देखिए. मनाया, सेलिब्रेट, पंक्ति, लाइन, रो, गरीब, पूर, प्रमुख, मेजर और इम्पोर्टेंट, सताना, वरिंगली, आक्रमण, अटैक. बच्चों, यह देखिए सत्यभामा ने नरकासुर को मार डाला. इस पर लोगों ने दीप जलाकर अपनी खुशियाँ प्रकट की.
సత్యభామనే నరకాసురుకో మార్డాలా. ఇందాక మనం చెప్పుకున్నాం శ్రీకృష్ణుడు సత్యభామ సమేతంగా నరకాసురుని వధించడానికి వెళ్ళాడు అని. అక్కడ సత్యభామ అనే నరకాసురుకో మార్డాలా. అప్పుడు సత్యభామ నరకాసురుడిని వధించింది. इस पर लोगों ने दीप जलाकर अपनी खुशियाँ प्रकट की. ఎప్పుడైతే నరకాసురుడు చనిపోయాడో అప్పుడు ఆ రాజ్యంలో ప్రజలందరూ కూడా వాళ్ళ యొక్క సంతోషాన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేశారు? దీప్ జలాకర్, దీపాలు వెలిగించి. అంటే నరకాసురుడు చనిపోయిన సందర్భంగా ద్వాపర యుగంలో ప్రజలందరూ కూడా దీపావళి సెలబ్రేట్ చేసుకున్నారు. विश्लेषण. दीपावली के संबंध में अनेक कथाएँ हैं. एक कथा इस प्रकार है. रावण वध के बाद जब राम अयोध्या लौटे तो पुरजनों ने उसके स्वागत में दीपावली का आयोजन किया. అంటే ఇందాక మనం ఒకటి త్రేతాయుగానికి సంబంధించిన స్టోరీ అయితే ఇంకొకటి ద్వాపరయుగానికి సంబంధించిన స్టోరీ. ఇందాక ద్వాపరయుగానికి సంబంధించిన స్టోరీలో సత్యభామ నరకాసుని చంపిన సందర్భంగా రాజ్యంలో ప్రజలందరూ దీపాలు వెలిగించి దీపావళి సెలబ్రేట్ చేసుకున్నట్లయితే ఇక్కడ త్రేతాయుగానికి సంబంధించిన స్టోరీలో రావణ్ వధకే బాద్ జబ్ రామ్ అయోధ్య లౌటేతో, అంటే రావణాసురుని వధించిన తర్వాత ఎప్పుడైతే రాముడు అయోధ్య నగరానికి మళ్ళీ తిరిగి వచ్చాడో అక్కడ పురజనోనే ఉన్కే స్వాగత్ మే దీపావళికి ఆయోజన కియా. అంటే రాజ్యంలో ఉన్న ప్రజలందరూ కూడా వాళ్ళకి స్వాగతం చెబుతూ దీపాలు వెలిగించి దీపావళిని సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. बच्चों, कुतुब मीनार के बारे में जानने के लिए यहाँ एक वीडियो रखा है, देखिए. बच्चों, यह दिवाली नरकासुर का वध के बारे में एक वीडियो रखा है, देखिए. పిల్లలకి చాలా ఇష్టమైన పండగలలో దీపావళి ఒకటి. టపాసులు పేల్చుకునేందుకు అది వాళ్లకు భలే అవకాశాన్నిస్తుంది. సాధారణంగా నవంబర్లో వచ్చే ఆశ్వీజ మాసంలో దీపావళిని జరుపుకుంటారు. దీపావళి గురించి చాలానే కథలు ప్రచారంలో ఉన్నాయి. రావణాసురుడిని చంపిన రాముడు దీపావళి రోజునే అయోధ్యను చేరుకున్నాడట. విష్ణుమూర్తి అవతారమైన వామనుడు బలిచక్రవర్తిని ఇదే రోజున ఓడించాడట. కానీ అన్నిటికంటే ఆసక్తికరమైన కథ నరకాసురుడికి సంబంధించిన కథ. విష్ణుమూర్తి అవతారాలలో ఒకటైన వరాహ అవతారానికి భూదేవికి పుట్టినవాడే నరకాసురుడు. అతనిలో రాక్షస లక్షణాలు స్పష్టంగా కనిపించడంతో ఎప్పటికైనా అతని చావు విష్ణుమూర్తి చేతిలోనే ఉందని భయపడింది భూదేవి. అందుకని ఎట్టి పరిస్థితుల్లోనూ నరకాసురుడిని చంపవద్దని విష్ణువుని కోరుకుంది. విష్ణుమూర్తి కాసేపు ఆలోచించి, సరే, నేను నీకో వరాన్ని ఇస్తున్నాను, నువ్వు తప్ప నరకాసురుణ్ణి ఎవ్వరూ చంపలేరు అన్నాడు. ఆ మాట వినగానే భూదేవి సంతోషపడింది. చూస్తూ చూస్తూ తన బిడ్డని తానే చంపుకోనని ఆమె నమ్మకం మరి. రోజులు గడిచే కొద్దీ నరకాసురుడికి తిరుగులేకుండా పోయింది. ఆ ఇంద్రుడు కూడా నరకాసురుడిని ఓడించలేకపోయాడు. దాంతో దేవతలంతా కలిసి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్లి తమని రక్షించమని వేడుకున్నారు. నరకాసురుడికి చావు దగ్గర పడిందని వాళ్లకి అభయమిచ్చాడు విష్ణుమూర్తి. త్వరలోనే విష్ణుమూర్తి శ్రీకృష్ణుడిగా, భూదేవి సత్యభామగా అవతరించారు. మరో పక్క నరకాసురుడు తన దుర్మార్గాలను కొనసాగిస్తూనే ఉన్నాడు. అతడు ఋషులను పీడించేవాడు, కనపడిన ప్రతి రాజుని రెచ్చగొట్టేవాడు. అలా ఒకసారి శ్రీకృష్ణుడినే ఎదుర్కొన్నాడు నరకాసురుడు. నరకాసురుని చావు భూదేవి చేతిలోనే ఉందని శ్రీకృష్ణుడికి తెలుసు. అందుకనే తనతో పాటు యుద్ధానికి వస్తానని సత్యభామ చెప్పినప్పుడు ఆయన అడ్డు చెప్పనే లేదు. నరకాసురుడికి శ్రీకృష్ణుడికి యుద్ధం మొదలైంది. ఒకరితో ఒకరు భీకరంగా తలపడ్డారు. కాసేపటికే నరకాసురుడు తన ఆయుధంతో శ్రీకృష్ణుణ్ణి స్పృహ కోల్పోయేలా చేశాడు. అంతే, ఇక సత్యభామే స్వయంగా నరకాసురుడితో యుద్ధానికి దిగింది. అతన్ని ధైర్యంగా ఎదుర్కోవడమే కాదు, తన బాణాలను నేరుగా అతని గుండెలకు గురిపెట్టింది. ఆ బాణాల ధాటికి నరకుడు నేలకూలక తప్పలేదు. నరకాసురుడు చనిపోయిన ఆ రోజుని నరక చతుర్దశి పేరుతో పిలుస్తూ ఆ విజయానికి గుర్తుగా మర్నాడు దీపాలను, టపాసులను వెలిగిస్తూ సంబరాలు చేసుకుంటారు. అసలు దీపావళి అంటేనే దీపాల వరుస అని అర్థం.
దీపావళి రోజు కేవలం హిందువులకు మాత్రమే కాదు, జైన్, సిక్కు మతాల వారికి కూడా ముఖ్యమైన పండగే. జైన తీర్థంకరులలో చివరివారైన వర్ధమాన మహావీరుడు నిర్యాణం చెందింది ఈ రోజునే. హిందువులు ఈ రోజు లక్ష్మీదేవిని కూడా చాలా శ్రద్ధగా పూజిస్తారు. లక్ష్మీదేవి ఆ రోజున తన భక్తుల ఇళ్లకు వస్తుందని ఓ నమ్మకం. నిజానికి దీపావళిని లక్ష్మీ పూజ అన్న పేరుతో కూడా పిలుస్తారు. ఇక మార్వాడీలైతే ఈ రోజున చేసుకునే లక్ష్మీ పూజకే ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తారు. మనకి ఉగాదిలాగా వాళ్లకి కొత్త సంవత్సరం దీపావళితోనే ప్రారంభమవుతుంది. దీపావళి రోజున ప్రతి ఒక్కరూ ఉదయాన్నే నిద్రలేచి తలమీద నుంచి స్నానం చేసి కొత్త బట్టలు వేసుకుని పిండి వంటలు చేసుకుని అమ్మవారిని పూజిస్తారు. ఇక చీకటి పడే వేళకి దీపాలను వెలిగించి టపాసులు కాల్చడం మొదలు పెడతారు. అమావాస్య రోజున కాల్చుకునే దీపావళి మందుగుండుతో చీకటే పారిపోతుంది. దీపావళి రోజున వెలిగించే మందుగుండు వల్ల శీతాకాలంలోని చలి తగ్గటమే కాదు, ఆ సమయంలో ఉండే హానికారక క్రిములు కూడా చనిపోతాయిట. దీపావళి రాత్రి గడుస్తూ నిదానంగా టపాసుల మోత కూడా సద్దుమణుగుతుంది. మళ్లీ దీపావళి దాకా ఉండే ఉత్సాహాన్ని నింపుకుని పిల్లలంతా నిద్రలోకి జారుకుంటారు. बच्चों में यह देखिए, यह बड़ा आनंददायक पर्व है। दिवाली के दिन लोग तड़के उठते हैं, अभ्यंगन स्नान करके नए कपड़े पहनते हैं। शाम को दीपों की पूजा और लक्ष्मी की पूजा करते हैं। बच्चे पटाखे, फुलझड़ियाँ आदि जलाते हैं। लोग मिठाइयाँ खाते हैं। मारवाड़ी लोग इस दिन से नए साल का आरंभ मनाते हैं। यह बड़ा ఆనందదాయక్ పర్వ హై. అంటే ఈ దివాళీ ఫెస్టివల్ చాలా హ్యాపీగా చేసుకునేటటువంటి ఫెస్టివల్. దివాళీకి దిన్ లోగ్ తడ్క్ ఉడ్తే హై. అంటే దీపావళి రోజున అందరూ కూడా ఎర్లీ మార్నింగ్ నిద్రలేస్తారు. అభ్యంగన స్నాన్ కర్కే నయే కపడే పహన్తే హై. అభ్యంగన స్నానం అంటే నెత్తిమించి కూడా తల స్నానం చేసి నయే కపడే పహన్తే హై, కొత్త వస్త్రాలని ధరిస్తారు. షామ్ కో దీపం కి పూజ और లక్ష్మీ కి పూజ కర్తే హై. అంటే ఆ రోజు సాయంత్రం దీపం కి పూజ అంటే దీపాలకి పూజ చేస్తారు. అలాగే లక్ష్మీకి పూజ కర్తే హై, లక్ష్మీదేవి కూడా పూజ చేస్తారు. బచ్చోం పటాకే, ఫుల్జాడియా ఆది జలాతే హై. అంటే ఆ రోజు పిల్లలు పటాకే అంటే క్రాకర్స్ అని చెప్పచ్చు, అలాగే ఫుల్జాడియా అంటే స్పార్క్లింగ్, ఇవన్నీ కూడా వెలిగించడం జరుగుతూ ఉంటుంది. లోగు మిఠాయి కాతే హై. అంటే ప్రజలందరూ కూడా ఆ రోజు మిఠాయిలు తింటారు. మార్వాడి లోగ్ ఇస్ దిన్ సే నయే సాల్ కా ఆరంభ మనాతే హై. అంటే మనం ఏ రకంగా అయితే ఉగాది నుంచి మళ్ళీ ఉగాదికి క్యాల్కులేషన్ అంటే ఒక సంవత్సరానికి ఆర్థిక సంవత్సరం కింద మనం ఎలా పరిగణిస్తామో, ఇక్కడ మార్వాడి పీపుల్ అందరూ కూడా ఆ రోజు నుంచి అంటే దీపావళి రోజు నుంచి మళ్ళీ వచ్చి దీపావళి వరకు కూడా సంవత్సరానికి అకౌంట్స్ అన్నీ కూడా మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. बच्चों में यह देखिए, हिंदू लोग लक्ष्मी की पूजा करते हैं, सभी मंदिर जाते हैं। खासकर व्यापारी लोग अपने पुराने हिसाब ठीक करके नए हिसाब शुरू करते हैं। यह खासकर हिंदुओं का त्यौहार है, सफाई का त्यौहार है, अंधकार पर प्रकाश और पाप पर पुण्य की विजय साधना का त्यौहार है. హిందూ లోగ్ లక్ష్మీకి పూజ కర్తే హై. అంటే దీపావళి నాడు హిందూస్ అందరూ కూడా లక్ష్మీదేవి పూజని పూజిస్తారు. సభీ మందిర్ జాతే హై. ఆ రోజు అందరూ కూడా టెంపుల్కి వెళ్ళడం కూడా జరుగుతుంది. ఖాస్కర్ వ్యాపారీ లోగ్ అప్నే పనే హిసాబ్ ఠీక్ కర్కే నయే హిసాబ్ షురూ కర్తే హై. ఖాస్కర్ వ్యాపారీ లోగ్ అంటే స్పెషల్గా కొంతమంది అంటే వ్యాపారస్తులు, బిజినెస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పురాణే హిసాబ్ ఠీక్ కర్కే నయే హిసాబ్ షురూ కర్తే హై. వాళ్ళు పాత అకౌంట్స్ అన్నీ క్లోజ్ చేసి మళ్ళీ కొత్తగా అకౌంట్స్ స్టార్ట్ చేసుకుంటారు కొత్త సంవత్సరానికి. యహ్ ఖాస్కర్ హిందువుం కా త్యోహార్ హై. ఇది ఎక్కువగా స్పెషల్గా హిందువులు చేసుకునేటటువంటి పండగ ఈ దివాళీ. సఫాయి కా త్యోహార్ హై. దీన్నే మనం సఫాయి అంటే స్వచ్ఛమైన లేకపోతే పరిశుభ్రమైన పండగ అని కూడా మనం చెప్తాం. ఎందుకు చెప్తామంటే అంధకార్ పర్ ప్రకాష్ और పాప పర్ పుణ్యకి విజయ్ సాధన కా త్యోహార్ హై. అంటే అంధకార్ పర్ ప్రకాష్, అంధకారం అంటే చీకటి, చీకటి మీద వెలుగు సాధించిన విజయం కింద. అలాగే పాప పర్ పుణ్యకి విజయ్,
పాపం మీద పుణ్యం అంటే మంచి విజయం సాధించిన రోజు గుర్తుగా మనం ఈ దీపావళిని సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. यहाँ कुछ शब्द दे दिया है, देखिए. प्रार्थना, प्रेयर, जलाना, बर्न, खासकर, स्पेशली, हिसाब, अकाउंटिंग, प्रकाश, लाइटिंग, टिकाना, लोकस मीन्स नो लिमिट्स. यह देखिए उपसंहार. यह त्यौहार भारत भर में मनाया जाता है. खासकर यह बच्चों का त्यौहार है. बच्चों के आनंद का ठिकाना नहीं होता. दिवाली के दिन सर्वत्र प्रसन्नता ही प्रसन्नता दिखाई देती है. यह त्यौहार भारत भर में मनाया जाता है. అంటే ఈ దివాళీ ఫెస్టివల్ని మొత్తం భారతదేశం అంతా కూడా జరుపుకుంటారు. ఖాస్కర్ యహ బచ్చోं का त्योहार है. స్పెషల్లీ అంటే ఎక్స్క్లూజివ్గా ఇది పిల్లల పండుగ. బచ్చోं का त्योहार है అంటే ఈ దివాళీని పిల్లలు బాగా ఇష్టపడతారు. బచ్చోं के ఆనంద్ का ठिकाना नहीं होता. ఇక పిల్లల ఆనందానికి హద్దులే ఉండవు. అంటే వాళ్ళు ఈ దీపావళి పండుగ రోజున అంత ఆనందపడతారు. టికానా అంటే నో లిమిట్స్, లోకస్ అని చెప్పచ్చు. దివాళీకి దిన్ సర్వత్ర ప్రసన్నత హీ ప్రసన్నత దికాయి దేతి హై. అంటే దీవాళీ ఫెస్టివల్ రోజుని మనం ఎటువైపు చూసినా సరే అన్ని వైపులా కూడా ఆనందంతో నిండిపోయి ఉంటుంది ఈ దీవాళీ రోజుని. बच्चों, कुतुब मीनार के बारे में जानने के लिए यहाँ एक वीडियो रखा है, देखिए. यहाँ दिवाली रामायण के संबंधित एक वीडियो रखा है, देखिए. ये कहानी श्री राम और रावण से जुड़ी है, इसलिए इस त्योहार का महत्व और भी ज्यादा बढ़ जाता है. बहुत साल पहले दशरथ नाम के एक सच्चे राजा थे जो अपनी 3 पत्नियों और 4 बेटों के साथ अयोध्या नाम की नगरी में राज करते थे. पर राजा दशरथ की एक पत्नी राम से बहुत जलती थी. उन्होंने राम को 14 साल के लिए वनवास यानी कि जंगल में उनको भेज देने की मांग की ताकि उनका बेटा भरत राजगद्दी पर बैठ सके. राजा अपनी बात के पक्के होने के कारण राम को वनवास पे भेज देते हैं. राम अपनी प्यारी पत्नी सीता और अपने प्रिय भाई लक्ष्मण के साथ वनवास के लिए निकल जाते हैं. कुछ साल वनवास में रहने के बाद एक दिन सूर्पनखा नाम की एक राक्षसी राम को देख के शादी की इच्छा बताती है, पर राम उनसे शादी के लिए मना कर देते हैं और उसे लक्ष्मण के पास जाने के लिए बोलते हैं. लेकिन लक्ष्मण भी सूर्पनखा से शादी के लिए मना कर देते हैं. सूर्पनखा गुस्से में आकर अपना असली रूप लक्ष्मण को दिखाती है, जिसके बाद लक्ष्मण उसकी नाक और कान काट देते हैं. राक्षसी रोते हुए अपने भाई रावण के पास जाती है, जो कोई और नहीं पर लंका का असुर राजा था. रावण गुस्से में आकर राम से बदला लेने की ठान लेते हैं. रावण दूसरे असुरों की मदद लेते हैं, जो एक ओर सुनहरे हिरण का रूप लेकर राम और लक्ष्मण का ध्यान भटकाते हैं, तो दूसरी ओर रावण कुटिया से सीता का अपहरण कर देते हैं. राम और लक्ष्मण वापस आकर सीता को लापता पाते हैं. तब उन्हें पता चलता है कि जब वो यहाँ नहीं थे तब कुछ न कुछ तो बुरा हुआ है. तो फौरन वो दोनों सीता को ढूंढने के लिए निकल पड़ते हैं. रास्ते में उनको वानरों और भालुओं की सेना मिलती है, जो उनकी मदद करने के लिए तैयार हो जाती है. उनमें से एक वानर का नाम था हनुमान, जिसने राम की हमेशा सेवा करने का प्रण लिया था. अब हनुमान कोई साधारण वानर तो थे नहीं, वो पहाड़ों से ऊंचा उड़ सकते थे और उसमें अलौकिक शक्तियां भी थी. वो एक ही छलांग में पूरा समंदर पार कर सकते थे, इसलिए वो राम के सबसे प्यारे मित्र बन जाते हैं. वो हनुमान ही थे जो रावण की लंका के एक सुंदर बागीचे में सीता को बंधा पाते हैं. हनुमान सीता से वादा करते हैं कि राम उनको छुड़ाने के लिए जल्द ही आएंगे. वो फिर राम के पास सीता का पता लेकर आते हैं, जिसके बाद राम अपनी वानर और भालुओं की सेना को लेकर लंका के लिए रवाना हो जाते हैं. जल्दी ही दोनों शक्तिशाली सेनाओं के बीच में जंग छिड़ जाती है. राम की सेना असुरों की सेनाओं को मार देती है, सिवाय रावण के. इसलिए अब ये जंग सिर्फ राम
और रावण के बीच में रह जाती है। राम रावण को अपनी गलती सुधारने का और सीता को लौटाने का एक आखिरी मौका देते हैं, लेकिन रावण तो राम पर हथियारों की बारिश कर देते हैं। राम भी लगातार रावण पर प्रहार करते रहते हैं, पर फिर भी वो रावण को हरा नहीं पाते। आखिर में रावण के भाई विभीषण राम को बताते हैं कि रावण की सबसे बड़ी कमजोरी उसकी नाभि में है, जिसके बाद भगवानों का दिया हुआ तीर राम रावण की नाभि में मारते हैं, जिससे रावण की मृत्यु वहीं हो जाती है। आखिर में राम और उनकी प्यारी पत्नी सीता फिर से एक हो जाते हैं। 14 साल का वनवास पूरा करके राम, सीता और लक्ष्मण अपने घर और अपने राज्य लौट आते हैं। इसलिए हर साल हम रास्तों, घरों और दफ्तरों को दियों से सजाकर दिवाली का त्योहार धूमधाम से मनाते हैं, ठीक उसी तरह जैसे अयोध्या की नगरी राम और सीता के लौटने पर सजी हुई थी। आज हम परीक्षा के लिए उपयोगी दीपावली निबंध सीख लिया है। आने वाले कक्षा में और एक निबंध सीखेंगे। आज दिए गए निबंध अपने किताब में एक बार लिखकर पढ़िए। Thank you. Thank you.